హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేదాలంటే కేవలం కొన్ని మంత్రాలు, పూజా విధానాలు మాత్రమే కాదు. ఈ విషయం ఎలా పనిచేస్తుంది, అసలు మనిషి మైండ్ ఎలా పనిచేస్తుంది అని వేల ఏళ్ల క్రితమే మన మహర్షులు రీసెర్చ్ చేసి రాసిన ఒక అల్టిమేట్ సైన్స్ అండ్ ఓనర్స్ మాన్యువల్. ప్రపంచంలోని ఎన్నో మోడర్న్ ఫిలాసఫీస్కి, సైంటిఫిక్ ఆవిష్కరణలకి అసలైన రూట్ కాజ్ మన వేద విజ్ఞానమే. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ నాలెడ్జ్కి దూరం అయిపోతున్నారు. ఒక తెలియని మానసిక నరకంలో బ్రతుకుతున్నారు. క్లాస్ రూమ్లో అందరి మధ్య కూర్చున్నా సరే లోపల ఎక్కడో ఒక తెలియని ఒంటరితనంతో గడుపుతున్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక భయం, ఫీలింగ్ లెఫ్ట్ అవుట్. ఇంకోవైపు పక్కవాడి మార్కులు, వాడి లగ్జరీ లైఫ్, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు వాడిని చూసి నేర్చుకోరా అని కంపారిజన్లు, వీటి వల్ల మనకొచ్చే సక్సెస్ రోజు రోజుకి దూరం అయిపోతుంది. అలాగే రోజు రాత్రి నిద్రపోయే ముందు వచ్చే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ చాలా మంది స్టూడెంట్స్కి నిద్ర లేకుండా చేస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో ఆ కాలాతీతమైన వేద విజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుత జనరేషన్ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఈ ఒంటరితనం, ఈ కంపారిజన్, అలాగే డిస్ట్రాక్షన్స్ అనే భయంకరమైన లూప్స్ నుంచి ఎలా బయటపడాలి అని ఒక 5 పవర్ఫుల్ అండ్ సీక్రెట్ వేద పాఠాల నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఒకరోజు రాజా రహుగణ అనే ఒక గొప్ప రాజు తన లగ్జరీ పల్లకిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ పల్లకిని మోయడానికి ఒక ఎక్స్ట్రా మనిషి అవసరమైతే దారిలో చాలా సాదాసీదాగా పిచ్చివాడ్లా కనిపిస్తున్న జడభరతుడిని బలవంతంగా తీసుకొచ్చి ఆ పనిలో పెడతారు. ఈ జడభరతుడు నిజానికి ఒక పరమజ్ఞాని, ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక గొప్ప ముని. కానీ పైకి మాత్రం పేదవాళ్లాగా ఒక అనామకుడిలా కనిపిస్తాడు. ఆయన పల్లకిని సరిగ్గా మోయలేకపోవడంతో పల్లకి అటు ఇటు ఊగిపోతుంది. దానితో రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు, బ్రతుకున్న శవానివా నువ్వు? నేను రాజునని నీకు తెలియదా? నిన్నిప్పుడే శిక్షిస్తాను అంటూ జడభరతుడిని విపరీతంగా తిడతాడు రాజు. అప్పుడు జడభరతుడు చాలా ప్రశాంతంగా నవ్వి రాజుతో ఒక మాట చెప్తాడు. రాజా, నువ్వు అన్న మాటలన్నీ 100% నిజం. కానీ నువ్వు తిట్టింది నన్ను కాదు, నా శరీరాన్ని. పల్లకి బరువు మోస్తుంది నా శరీరం, నేను కాదు. ఒకడు లావుగా ఉండొచ్చు, ఒకడు సన్నగా ఉండొచ్చు, ఒకడు రాజు అవ్వచ్చు, ఒకడు బంటు అవ్వచ్చు. ఇవన్నీ కేవలం ఈ రోజు ఉన్న ఒక తాత్కాలిక పరిస్థితులు మాత్రమే. రేపు ఈ శరీరం చనిపోవచ్చు, బూడిదవ్వచ్చు, మట్టో ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ మారదు. దానికి ఏ డిజిగ్నేషన్ లేదు. కాబట్టి నువ్వు నన్ను ఏమీ అనలేదు, కేవలం నా శరీరాన్ని మాత్రమే అన్నావు అని జడభరతుడు ఆ రాజుకి కళ్ళు తెరిపిస్తాడు. ఇంత గొప్ప తత్వం మాట్లాడాక రాజు పల్లకి దిగి జడభరతుడి కాళ్ళ మీద పడిపోతాడు. ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సిన అసలైన నిజం ఏంటో తెలుసా? మన శరీరం, మన లుక్స్, మన బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ కేవలం పైన కనిపించే దుస్తులు. కాలేజ్లో ఎవడో మంచి బట్టలు వేసుకున్నాడు, లేకపోతే ఎవడో ఐఫోన్ పట్టుకున్నాడు, లేకపోతే ఏదన్నా గొప్ప కారుల్లో ఇటుల్లో వస్తున్నాడు. ఇలా చేస్తున్నంత మాత్రాన అతను మీకంటే గొప్పవాడేం కాదు. ఎప్పుడైతే మీరు ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా మీ లోపల ఉన్న నాలెడ్జ్ని, మీ రియల్ పొటెన్షియల్ని మీ ఐడెంటిటీగా గుర్తిస్తారో అప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా మీ సెల్ఫ్ వర్త్ అస్సలు తగ్గదు. మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు కేవలం మీ డ్రెస్ని చూస్తున్నారు, కానీ మీరు మీ లోపల ఉన్న వారియర్ని నమ్మండి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈరోజు మన కాలేజీలు కూడా 4 గోడల మధ్య కూర్చోబెట్టి రియల్ వరల్డ్కి అస్సలు సంబంధం లేని పాత థియరీని బట్టి మనల్ని ఒక ఫేక్ రేస్లో పడేస్తున్నాయి. ఈ అవుట్డేటెడ్ ఫార్ములాస్ని బ్రేక్ చేసి టెక్నాలజీ ప్రపంచాన్ని రూల్ చేసే ఒక నిజమైన ఎలీట్ ఐడెంటిటీ అనేది మనకు కావాలి. అందుకే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి టాప్ కంపెనీ లీడర్స్ అంతా కలిసి బెంగళూరులో స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని బిల్డ్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి టాప్ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా లీడర్స్ అంతా కలిసి ఈ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ మీద ఫోకస్ చేసే ఒక 4 years అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు కేవలం క్లాస్ రూమ్ థియరీ అసైన్మెంట్స్ మాత్రమే రాయరు. ఈ 4 ఏళ్లలో అడ్వాన్స్డ్ చాట్ బాట్స్, యాప్స్, ఏఐ వాయిస్ ఏజెంట్స్, అలాగే హ్యూమనాయిడ్ రోబోట్స్ లాంటి 50కి పైగా రియల్ వరల్డ్ ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ని మీ చేతులతో బిల్డ్ చేస్తారు. స్టూడెంట్స్ వాళ్ళ సెకండ్ ఇయర్లోనే సొంత స్టార్టప్ లాంచ్ చేసి 50 లక్షల వరకు రెవెన్యూని జనరేట్ చేస్తున్నారు. అఫీషియల్ ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే 36% ఎస్ఎస్టీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ప్లస్ పీపీఓ రూట్ ద్వారా రిప్లింగ్, స్లైస్, జిటా ఇలాంటి టాప్ కంపెనీల్లో ఆల్రెడీ అవకాశాలు సాధించారు. ప్రస్తుతం ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ ఉంది. అంతేకాకుండా హైయెస్ట్ ప్యాకేజీ ఏకంగా 44 LPAకి రీచ్ అయింది. అంతేకాదు స్టూడెంట్స్ యూకే, జర్మనీ, సింగపూర్ అలాగే జపాన్ లాంటి దేశాల్లో గ్లోబల్ ఇంటర్న్షిప్స్ కూడా సాధిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదివే ఒక ఎస్ఎస్టీ స్టూడెంట్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది లీడింగ్ ఏఐ కంపెనీ అయిన ఆంథ్రోపిక్లో ఫెలోషిప్ని సాధించారు.
అలాగే మరో 19 ఏళ్ల SST స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం శాంసంగ్ నుండి ఏకంగా 25 లక్షల గ్రాంట్ ని గెలుచుకున్నాడు. SST పాత పద్ధతుల్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ అడ్మిషన్స్ అనేవి ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్కులతో కాకుండా కేవలం మీ మ్యాథ్స్ అండ్ లాజికల్ థింకింగ్ ని టెస్ట్ చేసే NCET ఎగ్జామ్ ద్వారా మాత్రమే ఇది ఉంటుంది. సో అవుట్డేటెడ్ సిలబస్ వెనక మీ టైంని వేస్ట్ చేయడం మానేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే NCET ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. మీ ఫ్యూచర్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. బ్యాక్ టు ద వీడియో. ఈ రోజుల్లో మన స్టూడెంట్స్ వచ్చే డిప్రెషన్కి 90% కారణం కంపారిజన్. వాడు చూడు ఎలా చదువుతున్నాడు, వాడిని చూసి నువ్వు నేర్చుకో. ఇలా మాట్లాడుతున్న ప్రతిసారి ప్రతి స్టూడెంట్ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఈ కంపారిజన్ అనేది మనిషిని ఎలా చెడగొడుతుందో మన వేదాల్లోనే ఒక మంచి జింక స్టోరీ చెప్పారు. దాంతో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అడవిలో ఒక జింకకి విపరీతంగా దాహం వేస్తుంది. అది నీళ్ల కోసం వెతుకుతుంటుంది. అయితే దానికి చాలా దగ్గరలోనే గడ్డితో కప్పబడి ఉన్న ఒక పచ్చటి బావి ఉంది. అందులో నిండుగా మంచినీళ్ళు ఉన్నాయి. కానీ ఆ జింక తన కళ్ళ ముందున్న తన సొంత ప్రాంతంలో ఉన్న ఆ స్వచ్ఛమైన నీటి బావిని గమనించదు. ఎందుకంటే అది గడ్డితో కప్పబడి ఉంది అండ్ పైకి కనపడలేదు. దానికి బదులు ఎక్కడో ఎడారిలో చాలా దూరంగా ఎండవేడికి కనిపించే ఎండమావుల్ని, ఆ మిరాజును చూసి ఒక భ్రమపడి దాని వెనకాల పరిగెడుతుంది. ఆ ఫేక్ హోప్తో దాని వెనక వెళ్తూనే ఉంటుంది. అలా పరిగెత్తి 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 చివరికి ఎక్కడా నీళ్లు దొరకక అలిసిపోయి ప్రాణాలు కోల్పోతుంది. ఈరోజు చాలామంది చేస్తున్న తప్పు సరిగ్గా ఇదే. మన లోపల అంతులేని పొటెన్షియల్, మనకంటూ ఒక కర్మ, ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉన్నాయనే విషయం మనం మర్చిపోతున్నాం. పక్కవాడి జీవితం అనే ఎండమావిని చూసి బేరాలాడుతున్నాం. వాడికి వచ్చింది నాకు రాలేదు, వాడు నాకంటే హ్యాపీగా ఉన్నాడు అని అనుకోవడం వల్ల మీ మైండ్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది తప్ప ఏ లాభం ఉండదు. సో గుర్తుంచుకోండి, ఈ విషయంలో ప్రతి ఒక్కరి రాత, ప్రతి ఒక్కరి టైం లైన్ వేరువేరు. నీ లైఫ్ అనే కారుకి డ్రైవర్వి నువ్వే. వేరే వాడి స్పీడ్ని చూసి నువ్వు యాక్సిలేటర్ని తొక్కకూడదు. పక్కవాడితో కంపారిజన్ అనే ట్రాన్సాక్షన్ ట్రాప్ని బ్రేక్ చేయడమే మన మనశ్శాంతికి రెండో అడుగు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ని పాడు చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్ట్రాక్షన్స్. చదువుదామని కూర్చుంటే ఫోన్లో ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తుంది, లేదా ఫ్రెండ్స్తో తిరగాలనిపిస్తుంది. మనసు ఎప్పుడూ ఒక కొత్త అలవాటు వైపు పరిగెడుతూనే ఉంటుంది. దీనికి కథోపనిషత్తుల్లో మన ఋషులు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మన శరీరాన్ని ఒక పెద్ద రథంతో పోల్చారు. ఆ రథానికి ఉన్న గుర్రాలు ద సెన్సెస్. ఈ రథానికి కట్టిన 5 గుర్రాలే మన ఇంద్రియాలు. అంటే మనం చూసే కళ్ళు, వినే చెవులు, రుచి చూసే నాలుక. అవి గుర్రాలు లాంటివి. ఎప్పుడు బయట ఉన్న వస్తువుల వైపు చూసి పరిగెడుతూ వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే పగ్గాలు ద మైండ్. పగ్గాలంటే గుర్రాల్ని కట్టిన తాడుం చూసారా, దాని పగ్గాలు అంటారు. ఆ గుర్రాల్ని కట్టే పగ్గాలే మన మనస్సు. ఆ రథాన్ని నడిపే రథసారథి డ్రైవర్. అతనే మన బుద్ధి లేదా ఇంటెలిజెన్స్. అలాగే ప్యాసింజర్ ద సోల్. లోపల ప్రశాంతంగా కూర్చుని అన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రయాణించే ప్యాసింజరే మనం, నువ్వు, నేను, అంటే ఆత్మ. సో ఈరోజు 99% మందికి స్టూడెంట్ లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? రథాన్ని నడిపించాల్సిన డ్రైవర్ నీ ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నాడు. పగ్గాల్లాంటి మనసు వదిలేస్తున్నాడు. దాంతో ఆ గుర్రాల్లాంటి ఇంద్రియాలు సోషల్ మీడియా వైపు, ఫోన్ వైపు, టెంపరరీ సుఖాల వైపు వెళ్ళిపోతున్నాయి. ఎటు లాగితే అటు రథం వెళ్ళిపోతుంది. చివరికి లోయలో పడి మొక్కలైపోతుంది. కథోపనిషత్తుల్లో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే డ్రైవర్ లాంటి నీ ఇంటెలిజెన్స్ మేల్కొని నాలెడ్జ్ అనే నమ్మకంతో పగ్గాల్ని అంటే మనస్సుని గట్టిగా పట్టుకుంటాడో అప్పుడే ఆ గుర్రాలు మీ అదుపులోకి వస్తాయి. రథం కరెక్ట్ డెస్టినేషన్ వైపు వెళ్తుంది. సో ఈ రోజు నుండి డిస్ట్రాక్షన్స్కి బానిస అవడం ఆపండి. నీ ఇంద్రియాలు నిన్ను కంట్రోల్ చేయడం కాదు, నీ ఇంటెలిజెన్స్తో నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేయి. నీ రథానికి డ్రైవర్వి నువ్వే అనే విషయం నువ్వు గుర్తుంచుకో. ఈ రోజుల్లో మనల్ని ముంచేస్తున్న ఈ టెంపరరీ ఆనందాల ట్రాప్ని మనం ఒక సోడా పాప్ ప్లెజర్గా గుర్తించవచ్చు. ఒక సోడా బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు పెద్ద సౌండ్తో, ఒక గ్యాప్తో ఓపెన్ అవుతుంది. తాగినంతసేపు నాలుగుకి చాలా కిక్ ఇస్తుంది. కానీ కట్ చేస్తే 5 నిమిషాల్లో ఆ గ్యాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సోడా ఖాళీ అయిపోతుంది అండ్ మీకు మళ్ళీ తిరిగి దాహం వేస్తుంది. ఈరోజు స్టూడెంట్స్ లైఫ్లో జరిగేది కూడా ఇదే. ఎగ్జామ్స్ ముందు మనం చదవలేకపోతున్నాం. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి రాత్రులు పార్టీలు చేసుకోవడం, రేపు చదువుదాం అని ప్రోక్రాస్టినేషన్ చేయడం, ఇవన్నీ ఈ సోడా పాప్ సుఖాలు మాత్రమే. ఆ క్షణానికి ఇవి చాలా కిక్కిస్తాయి. కానీ ఆ టైం అయిపోగానే లోపల అంతకంటే దారుణమైన గిల్ట్, డిప్రెషన్, అలాగే యాంగ్జైటీ మిగులుతాయి. భగవద్గీతలో 5వ చాప్టర్లో కృష్ణుడు దీని గురించి ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్తారు.
ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటంటే ఇంద్రియాల ద్వారా బయట ఉన్న వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు టెంపరరీ, తాత్కాలికమైనవి. వాటికి ఒక మొదలు ఒక ముగింపు అంటూ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సుఖాలు చివరికి దుఃఖానికే కారణం అవుతాయి. కాబట్టి నిజమైన జ్ఞానైన వాడు వాటిని చూసి పొంగిపోడు, వాటిలో ఆనందాన్ని వెతకడు. గుర్తుంచుకోండి, ఏ సుఖాలకైతే ఒక మొదలు అలాగే ఒక ముగింపు అనేవి ఉంటాయో వాటి వెనక పరిగెత్తేవాడు ఎప్పటికీ జ్ఞాని కాలేడు. వాడు చివరికి దుఃఖాన్ని మాత్రమే పొందుతాడు. మనసుని అదుపులో పెట్టుకోకుండా ఈ ఇంద్రియాలు అడిగే ప్రతి చిన్న కిక్కు కోసం నువ్వు సరెండర్ అయిపోయావా, నీ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. నువ్వు ఆ టెంపరరీ సుఖాలకి బానిస అయిపోతావు. అందుకే ఈ రోజు నుంచి ఆ తాత్కాలిక సోడా పాప్ సుఖాలు వెనక పరిగెత్తడం మానేయండి. లాంగ్ టర్మ్లో మీ కెరియర్ని, మీ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసే హ్యాపీనెస్ వైపు ఫోకస్ పెట్టడమే మనం నేర్చుకునే మెయిన్ పాఠం. అందరినీ లోపలే తినేసే మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం యాంగ్జైటీ. రోజు చదువుతున్నప్పుడు మన మైండ్లో కొన్ని వందల ప్రశ్నలు తిరుగుతుంటాయి. నాకు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయా, నేను అనుకున్న కంపెనీలో ప్లేస్మెంట్ దొరుకుతుందా, అసలు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మనం తెగ ఓవర్ థింకింగ్ చేస్తాం. దీనివల్లే మనకు తెలియకుండానే విపరీతమైన యాంగ్జైటీ, భయం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దీనికి మన వేదాల్లోని భక్తి యోగం లేదా నిష్కామ కర్మ ఈ సిద్ధాంతం ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్తుంది. మనం చేసే ప్రతి పనిని ఒక వ్యాపారంలో చూడటం మనం మానేయాలి. నేను ఈరోజు చదివాను కాబట్టి నాకు రేపు ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అని ప్రతి చోట ముందే బేరాలు మనం ఆడకూడదు. దాన్ని మనం రీసెంట్ వీడియోలో ఎవ్రీథింగ్లో ట్రాన్సాక్షనల్ ట్రాప్ అని మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం ఫలితం మీద అతిగా ఆశ పెట్టుకుంటామో ఆ ఆశే మనల్ని భయంలోకి నెట్టేస్తుంది. వేదాల సారాంశం ప్రకారం ఫలితం ఎలా ఉంటుందో అనే ఆశని, భయాన్ని కంప్లీట్గా వదిలేసి ప్రస్తుత క్షణంలో ఆ పని చేయడం మీ బాధ్యత కాబట్టి 100% సిన్సియారిటీతో చేయాలి. యాక్ట్ అన్కండిషనల్లీ. నువ్వు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల నాకు ఎంత మార్కులు వస్తాయి అని కాకుండా ఆ లెర్నింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఫలితం గురించి ఆలోచించడం మానేస్తావో, ప్రస్తుత క్షణంలో 100% ఫోకస్ పెడతావో, అప్పుడు నీ మైండ్ ప్యూర్ పీస్లోకి వెళ్తుంది. నీ లోపల ఉన్న అసలైన నాలెడ్జ్ బయటకు వస్తుంది. ఫ్యూచర్లో ఏదో జరిగిపోతుంది అనే అబద్ధపు ఆశలు వెనుక పరిగెత్తడం మనం మానేయాలి. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు డోంట్ హోప్ ఫర్ బెటర్, జస్ట్ బీ బెటర్. సో ఫైనల్గా ఈ భూమి మీద మన జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ లోపల ఉన్న నిజాయితీని, ధైర్యాన్ని, క్రమశిక్షణని మీరు వదులుకోనంత కాలం ఏ డిస్ట్రాక్షన్ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. సో ఈ రోజు నుంచి ఒక విక్టిమ్లా, ఒక బాధితుడిలా ఆలోచించడం మానేసి మీ లోపల ఉన్న ఆ లేజర్ ఫోకస్డ్ వారియర్ని అన్లాక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఎన్సెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.